హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. అలాగే దీన్ని హోలీని కలర్ఫుల్ ఫెస్టివల్ అంటారు కదా. సో మనకు కూడా లైఫ్లో మన అందరి జీవితాలు కలర్ఫుల్గా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాను. ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పటి వరకు మార్కెట్ చాలా బాగా నడిచింది కదా. మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి, ప్రిసైజ్గా చెప్పాలంటే జూన్ నుంచి మార్కెట్ సింగిల్ డైరెక్షన్లో వెళ్ళింది. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు చెప్పాలంటే ప్రిసైజ్గా సింగిల్ డైరెక్షన్లో అప్వార్డ్ వెళ్ళింది. ఇండెక్స్ బాటమ్ లెవెల్ నుంచి డబుల్ అయింది. తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా ఫ్రంట్ రన్నర్స్ మోర్ దాన్ డబుల్ అయ్యాయి. న్యాచురల్ పెరిగేటప్పుడు మార్కెట్ ట్రెండ్ బాగున్నప్పుడు నిఫ్టీ స్టాక్స్ కంటే ఈ చిన్న స్టాక్స్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ పెరుగుతాయి. తగ్గేటప్పుడు నిఫ్టీ కంటే ఎక్కువ తగ్గుతాయి. రైట్. సో ఈరోజు ఈనాటి సమీక్ష ఏంటంటే, ఈజ్ ద బూమ్ ఓవర్. చూడండి టాపిక్, ఈజ్ ద బూమ్ ఓవర్. ఎందుకంటే ఇప్పటి వరకు భూమే నవంబర్ నుంచి స్పీడ్ అందుకుంది, గమనించారు లేదో. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో ఊపేసింది. ఇక్కడ కొంచెం ఆగింది, 15,000 దాటింది. ఆ తర్వాత మళ్ళీ పైకి ఎక్కలేక అలిసిపోయి రొప్పుతూ రోస్తూ అక్కడక్కడే అంటే 13,500, 800 రేంజ్కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది 15,000 చిల్లరకి. మళ్ళీ కిందకు వచ్చింది బిలో 15,000, అక్కడక్కడే అవుతుంది. అందులో మార్చి నెల కదా, మార్చి నెల న్యాచురల్గానే వాలటైల్గా ఉంటుంది. డిఫరెంట్ ఫోర్సెస్, ఇంట్రెస్టెడ్ పార్టీస్ డిఫరెంట్ ఇదిగా యాక్ట్ చేస్తారు కదా. ఓ పక్కేమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్కి సిద్ధపడతారు మార్చిలో గట్టిగా. ముఖ్యంగా ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్లో లాసెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తే మరి ఆ ప్రీవియస్ ఇయర్స్ లాసెస్ ఇప్పుడు బుక్ చేసిన ప్రాఫిట్స్లో వైప్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు బుక్ చేసిన ప్రాఫిట్కి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన లాసులు కరెంట్ ఇయర్లో వచ్చినటువంటి ప్రాఫిట్ తోటి సెట్ ఆఫ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్లకి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, ఎందుకంటే ఇంతకుముందు లాస్లు వచ్చాయి కదా, దాంతో దీన్ని సెట్ ఆఫ్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి వాటితోనే సెపరేట్గా సెట్ ఆఫ్ చేయాలి. క్యాష్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్లో ఇవి ఈక్విటీ మార్కెట్తోనే సెట్ ఆఫ్ చేయాలి. ఇంటర్చేంజబిలిటీ కుదరదు. తో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అది కొంత వస్తుంది కదా, అడ్వాంటేజ్ వస్తుంది కదా. తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనేది అతి హెల్దీ ప్రాక్టీసే పార్షియల్గా. ఇప్పుడు నౌ వాట్ ఈజ్ నెక్స్ట్? మార్చ్ ఏంటి పరిస్థితి? అసలు భూము ఇప్పటితో అయిపోయిందా, ఆగిపోయి ఇక నుంచి పైకి వెళ్తుందా? ఆ మధ్యన ఇంకేముంది పడిపోతుందని, లేదా అదని ఇదని ఊహాగానాలు. మామూలుగా యూట్యూబ్ వీడియోల్లో అయితే కొంచెం బాగా యాక్టివ్గా చెప్తారు కదా, ఎవరి అభిప్రాయం వారిది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ లెటస్ టేక్ అవర్ వ్యూ. మీకు మార్చ్ అనేటప్పటికీ సహజం, ఇవన్నీ బాగా పెరిగింది కాబట్టి మార్చిలో కొంచెం కరెక్షన్ వచ్చింది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కరెక్షన్ ఎక్కడ వచ్చింది? కరెక్షన్ రాలా, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అయినప్పటికీ కూడా అక్కడ స్ట్రెంగ్త్, సపోర్ట్ కనపడుతున్నది. కిందకు వచ్చినప్పుడల్లా కొంచెం బయింగ్ వస్తున్నది, మరి పైకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ సెల్లింగ్ వస్తున్నది. అంటే ఏంటి? బయర్స్ సెల్లర్స్ దగ్గరగా ఈక్వల్గా ఉన్నారు, ఈక్వల్ ఫోర్స్ తోటి ఉన్నారు. కాబట్టి బూమ్ అయిపోయిందా లేదా అంటే బ్రాడ్గా చెప్పాలంటే, మార్కెట్ని విశ్లేషించి చెప్పాలంటే, అసలు ఇంత దాకా ఇలా వచ్చింది కాబట్టి అంత తేలిగ్గా అంత తొందరగా వెళ్ళిపోయే అవకాశం లేదు. కాబట్టి భూమి ఇది మొదటి ఫేజ్లో ఉందని అర్థం.
భూమి అయిపోయిందని నేను అనుకోవటం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. భూమి అయిపోయిందంటే అవ్వలేదు. ఇది ఒక ఫేజ్ మాత్రమే. రెండు మూడు ఫేజులుగా వెళ్తుంది. మరి ఇది ఒక ఫేజ్ అయితే నెక్స్ట్ ఫేజ్లు ఏంటి అంటే వెంటనే ఇప్పుడు ఏకదాటిగా కంటిన్యూస్గా వెళ్ళదు కదండి ఎంత భూమి అయినా. ఈ ఫేజ్లో అతి త్వరలో కరెక్షన్ మోడ్ వచ్చే అవకాశం ఉంది. కరెక్షన్ మోడ్ అంటే మీకు ఎక్కువగా మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 50% తగ్గిపోవటం లేదా 40% తగ్గిపోవటం అట్లా ఉండదు. సడన్గా జరుగుతాయి. 40% 30% జరిగేవి ఎప్పుడు సడన్గా జరుగుతాయి. అవి మనకి చెప్పి జరగవు. లాస్ట్ టైం కోవిడ్ ఎలాగా జరిగిందో అలాంటివి చెప్పకుండా వస్తాయి. అయితే చెప్పి వచ్చే ఏంటంటే కరెక్షన్స్, స్మాల్ కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ ఇప్పుడున్నటువంటి లెవెల్కి 10 to 15%, 15,000 ఉందనుకున్నాం, 10 to 15% కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే 10 to 15% అంటే 1,500 నుంచి 2,000 పాయింట్లు, 15,000 నుంచి అంటే 13,500 చూసారా. 13,500 లెవెల్కి అంటే ఇమీడియట్గా వస్తుందండి అంటే అట్లా నేను అనుకోవటం లేదు. కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు? ఏప్రిల్ మే. ఎందుకు కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళొచ్చు అంటే ఏకదాటిగా ఏప్రిల్ మేలో 2-3 వేలు పెరిగిపోతేనో, 15,000 నుంచి 16,000, 16,000 నుంచి 17,000 వెళ్ళిపోతేనో, అంటే ఎక్కడ దేనికి గ్యారంటీ లేదు, వెళ్ళదని గ్యారంటీ లేదు, వెళుతుందని ఏం లేదు. అయితే లాజికల్గా ఆలోచిస్తే, టెక్నికల్గా ఆలోచిస్తే టెక్నికల్ తర్వాత లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు మార్చ్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఏప్రిల్లో. తర్వాత ఇయర్ ఎండ్ రిజల్ట్స్, తర్వాత మంత్లీ క్వార్టర్లీ రిజల్ట్స్. ఇయర్ ఎండ్ రిజల్ట్స్ కంటే కూడా క్వార్టర్లీ రిజల్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇయర్ ఎండ్ రిజల్ట్స్కి ఎందుకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వము అంటే ఇయర్ ఎండ్ రిజల్ట్స్ న్యాచురల్గానే బాగుండవు. కోవిడ్-19లో చాలా వరకు ఆల్మోస్ట్ 9 months మనం అంధకారంలో ఉన్నాం, కోవిడ్ తోటి ఉన్నాం. మరి అట్లాంటప్పుడు ఇయర్లీ రిజల్ట్స్ బాగోవు ఎలాగో కంపారిటివ్గా. బట్ క్వార్టర్ టు క్వార్టర్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్ ఎలా ఉంటుంది అది క్వశ్చన్. ఇప్పుడు జనవరి నుంచి మార్చికి జరిగినటువంటి క్వార్టర్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవి అనలైజ్ చేస్తారు. అవి అనలైజ్ చేయటం జరుగుతుంది. అది ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 1st వీక్ అనుకుందాం, ఏప్రిల్ 10th అనుకుందాం. పోనీ ఏప్రిల్ 10th నుంచి మే 15 వరకు ఇవి వస్తూనే ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మార్కెట్ కొంచెం అనలైజ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత అంటే సమ్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్ అండి, స్మాల్ కరెక్షన్స్ కన్సాలిడేషన్ మోడ్లో. అయితే ఎంత కరెక్షన్ వచ్చినా 13,000, 13,500 కంటే దిగువకు రావడానికి నార్మల్గా అయితే అవకాశం లేదు. ఏదో సడన్గా అనుకోని విధంగా ఏమైనా జరిగినప్పుడు తప్ప ఇది అంతకన్నా దిగటానికి అవకాశం లేదు. అంటే 13,000 కాదు, 13,500 కూడా బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే అక్కడి నుంచి మెల్లిగా కన్సల్టేట్ అవుతూ ఇట్ మే టేక్ ఎ ఫ్యూ మంత్స్. మళ్ళీ ఇమీడియట్గా ఏమీ పరిగెత్తకపోవచ్చు. ఇట్ మే టేక్ ఎ ఫ్యూ మంత్స్. ఆ ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా కన్సల్టేట్ అవుతూ ఇట్ మే గో. సో మళ్ళీ పికప్ అయ్యి 15,000 అండ్ అబౌవ్ అట్లా అన్నమాట. ఓకే. తర్వాత సెక్టర్స్ తీసుకున్నట్లయితే చూడండి జాగ్రత్తగా. ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, తర్వాత ఇన్ఫ్రా, ఆటో, మరి కాస్త కోస్తో మెటల్స్ కూడా. దేర్ మే బి సమ్ స్ట్రెస్, అంటే మార్కెట్లో పడేటట్టయితే తగ్గుముఖం పట్టే స్థితిలో ఉంటే ఈ కరెక్షన్లో ఈ సెక్టర్స్ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇవి వాచ్ చేయాలి, జాగ్రత్తగా చూడాలి. అంటే వీటిల్లో ఈ రేంజ్లో, ఈ స్టేజ్లో వీటిల్లో బయింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఓకే. మరి ఇంకా ఏం సెక్టర్లు ఉన్నాయండి అంటే ఐటీ చూడండి, ఫార్మా చూడండి,
తర్వాత ఎఫ్ఎంసీజీ చూడండి. దీస్ మే పోజ్ స్టెబిలిటీ. ఇక్కడి నుంచి పెరిగిపోతాయని నేను చెప్పను, కానీ స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ ఇవి దే మే ఫేర్ బెటర్. అయితే అండర్ స్ట్రెస్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి మరి నేను చెప్పడం లేదు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఒకటి, అంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా దెబ్బతిన్నాయి కదా. ఈ కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు కదా. ఈ సెకండ్ వేవ్లో మరి ప్రస్తుతానికి అది పడుకొని ఉంటాయి. ఇప్పుడు పీవీఆర్ సినిమా గురించి అనుకున్నాం, పీవీఆర్ లిమిటెడ్ లేకపోతే ఇవేంటివి లెమన్ ట్రీ కానీ ఇంకా ఈవెన్ ఇండియన్ హోటల్స్ ఇట్లాంటి కంపెనీలు స్టాక్స్ ఉన్నాయనుకోండి, వాటిని మర్చిపోండి. ప్రస్తుతానికి మీ దగ్గర ఉంటే కంగారు పడకండి, అలా వదిలేయండి చక్కగా ప్రశాంతంగా. ఎందుకని దే మే టేక్ సమ్ మోర్ టైం. సెకండ్ వేవ్ మళ్ళీ వచ్చింది కదా, సెకండ్ వేవ్ వచ్చింది. అయితే దీని తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మనం అంచనా వేయలేము, కానీ మనకు తెలుసు కదా అంత తీవ్రతగా ఉండదు. ఎందుకంటే ఒకసారి ఫేస్ చేసింది, రెండోసారి ఫేస్ చేయవలసి వస్తే మనం ఇప్పుడు ఒకసారి ఇంట్లో దొంగలు పడ్డారు, ఈ ఏరియా ఇది ఈ బజారు అలాంటిదే అని అనుకున్నాను అనుకోండి, ఈ ఇంట్లో అట్లాంటి పాసిబిలిటీ ఉంది, దొంగలు పడటానికి పాసిబిలిటీ ఉందా అనుకున్నాం అనుకోండి, జాగ్రత్త పడతామా రెండోసారి? తర్వాత ఇంట్లో ఏమి పెట్టం. ఊళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఊరు బయట వాళ్ళకే వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఇంకొంచెం జాగ్రత్త పడతాం. పక్క వాళ్ళకి చెప్పి వెళ్తాం, ఇక్కడ వాల్యుబుల్స్ అవి జనరల్గా రాకుండా చూసుకుంటాం. ఇవన్నీ ఎందుకని ప్రికాషన్స్ తీసుకుంటాం? వన్స్ బిటెన్ ట్వైస్ షై. కాబట్టి కోవిడ్ ఆల్రెడీ వచ్చింది, దాని ప్రభావం ఏంటో అర్థం చేసుకున్నాం. సెకండ్ టైం వచ్చినప్పుడు అలర్ట్గా ఉండవా? ఎంతటి వాళ్ళైనా ఉంటారు. కాబట్టి దాని ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. సెకండ్లీ, గవర్నమెంట్ కూడా మనకంటే ఎక్కువ అవేర్గా ఉందిగా. థర్డ్లీ, ఆల్రెడీ వ్యాక్సిన్ మోడ్లో ఉన్నాం కదా మనం, వ్యాక్సిన్స్ ఇచ్చేస్తున్నారు. మరి వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు, వ్యాక్సిన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు న్యాచురల్గానే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇంకా ఇబ్బంది ఏముంది? అందువలన కోవిడ్ ఫ్యాక్టర్ గురించి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏదన్నా ఎప్పుడన్నా 1-2 రోజులు తగ్గితే కోవిడ్ పేరు మీద భయపడవలసిన పని లేదు. మళ్ళీ ఇట్ విల్ రీబౌండ్, ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఐ డోంట్ సీ కోవిడ్ యాజ్ ఎ ఫ్యాక్టర్. బట్ అదర్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ గ్రోత్, ప్రోగ్రెస్, తర్వాత ఇవన్నీ కూడా. సో మార్కెట్ పెరిగితే, మార్కెట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ తీసుకుందాం. ఇది ఇట్లా తీసుకున్నట్లయితే మీడియం టు లాంగ్ టర్మ్ అయితే పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్ అండ్ స్టిల్ ఇట్ హోల్డ్స్ గుడ్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళకి దిస్ ఈజ్ నథింగ్. ప్రమాద సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. సడన్గా ఏదైనా మలుపు తిరిగేటప్పుడు చెప్పలేం, కానీ అదర్వైజ్ లేదు. మరి వాట్ అబౌట్ షార్ట్ టర్మ్ అంటే? ఎస్, షార్ట్ టర్మ్ కొంచెం ట్రెండ్ అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. షార్ట్ టర్మ్ అంటే 1 or 2 months, 3 months వేసుకోండి మ్యాక్సిమం. ఈ 3 months పీరియడ్ అంత స్ట్రాంగ్గా అనిపించడం లేదు టెక్నికల్గా చూస్తే. అందువల్ల ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ వీ కెన్ టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అట్లాంటప్పుడు ఏదైనా బయింగ్కి వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఈ వీటిల్లో ఫైనాన్సు, ఇన్ఫ్రా, ఆటో, అంటే బ్యాంకింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆటో ఇట్లాంటి ఇండస్ట్రీలో, ఇట్లాంటి ఏరియాలో బెటర్ వెయిట్ అండ్ వాచ్. అగ్రెసివ్గా బయింగ్కి వెళ్ళక్కర్లేదు ఇందులో. అయితే ఐటీ, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఏమన్నా కరెక్షన్ వస్తే, తగ్గుతుంటే, కొంచెం తగ్గుతున్నాయి అనిపించినప్పుడు వీటిలో షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వచ్చు. అండ్ దే మే పికప్. వీటికంటే ఇవి బెటరు. కోవిడ్ పర్వాలేదు, కొలుక్కొచ్చింది. కోవిడ్ వల్ల ఇంకా అయిపోయింది, ఇంకెన్నిసార్లు వస్తుంది, ఇదే పనా మాకు అనే స్టేజ్ వచ్చినప్పుడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్, టూర్ అండ్ ట్రావెల్స్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీస్లోకి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఎందుకని అలా అవుతుందండి అంటే, ఎందుకని అట్లా చెప్తున్నారంటే, అక్కడ అవి స్టార్ట్ అవుతాయి పికప్ అవటం, బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. బట్ ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా వెయిట్ చేయొచ్చు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వగేరా వగేరా. జస్ట్ మీకు శ్రమ తెలియకుండా ఉండటం కోసం నేను గ్రాఫ్ చూపిస్తాను. ఏది ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్, ఒకసారి నేను రికార్డు కూడా తీసుకుంటాను. జస్ట్ ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంపార్టెంట్ కదండి మనకి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేవి మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్మాల్ క్యాప్ తీసుకున్నట్లయితే స్మాల్ క్యాప్ 50 తీసుకుంటున్నానండి. ఫస్ట్ 50 బెస్ట్ 50, అలాగే మిడ్ క్యాప్ 50 ఫ్రంట్ రన్నర్స్ అనమాట. ఇవి మార్చి 2020లో ఎంత ఉంది అంటే, కోవిడ్ టైంలో, కోవిడ్ నెల అనుకున్న 2020, తర్వాత ఇప్పుడు మార్చి 2021 సంవత్సరం తర్వాత ఇక్కడ స్మాల్ క్యాపు 1664, మరి ఇక్కడ 3943, అంటే నేనైతే 3950. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వెళ్ళవలసిన పని లేదు. ఇది మీకు వీక్లీ చార్ట్ ఒకలా చూపిస్తుంది, మంత్లీ చార్ట్ ఒకలా చూపిస్తుంది, డైలీ చార్ట్ ఒకలా చూపిస్తుంది, అంతే కదా. యావరేజ్ చేస్తుంది కదా, ప్రైసెస్ యావరేజ్ చేస్తుంది కాబట్టి అట్లా సుమారుగా అప్రాక్సిమేట్గా 4000 వేసుకోండి. అంటే ఇక్కడ ఎంత ఉంది గ్రోత్, దీని హై ఎంత అంటే 4200 ఎంత ఉందండి, ఆల్ టైమ్ హై. ఈ మధ్యనే ఫిబ్రవరిలో అనుకుంటూ వచ్చింది, ఫిబ్రవరిలో పీక్లోకి వచ్చాయి కదా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్. అంటే ఇక్కడ ఎంత ఇప్పటికి ఇప్పుడు తీసుకున్నా కానీ మోర్ దాన్ 100%. 1660 అంటే 1700 వేసుకున్నా 3400, ఇంకా 500 పైన ఉంది. అంటే 120 అట్లా ఉన్నట్టుంది, 130% పర్సంటేజ్ మీరు లెక్కేయండి. బట్ ఏంటంటే మోర్ దాన్ 100% కదా, ఓవర్ అండ్ అబోవ్ 100%. మరి మిడ్ క్యాప్ 50 తీసుకున్నట్లయితే 3108, 3100 వేస్తున్నానులేండి, పర్వాలేదు, అప్రాక్సిమేట్ 3100 నుంచి 6700, ఇది కూడా హై 7200 ఎంత ఉంది, ఆల్ టైమ్ హై. అంటే ప్రీవియస్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. నిఫ్టీ తీసుకున్నట్లయితే మనకు తెలిసిందేగా నిఫ్టీ స్టోరీ, రోజు చూస్తున్నాం కదా. నిఫ్టీ 50 7600 నుంచి 7600, 650 డైలీ చార్ట్ బేసిస్ మీదే కదా, 600 ప్లస్ అని వేసుకోండి. 600 ప్లస్ నుంచి 15000 ప్లస్, ఇప్పుడు లేదు కదా అంతా, 14500, 600 ప్లస్. అంటే ఇది ఒక 90% ఉన్నట్టుంది, 95%. ఇది దీని ఆల్ టైమ్ హై అంతా 15400 వేద్దాం, ఇంట్రాడేలో వచ్చింది కదా 15200. అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సే డబుల్ అండి. కానీ ఇక్కడ మోర్ దాన్ డబుల్, ఇక్కడ మోర్ దాన్ డబుల్. ఇది అన్నిటికంటే ఎక్కువ ఉంది గ్రోత్. దాని తర్వాత ఇది నెక్స్ట్ బెస్ట్, నెక్స్ట్ ఇది. ఇంకా జూనియర్ నిఫ్టీ తీసుకుంటే సమ్వేర్ హియర్ ఇట్ స్టాండ్స్. అంటే యాజ్ ఏ హోల్ తీసుకుంటే ఏమవుతుంది, అప్వార్డ్ ట్రెండ్లోనే ఉంది కదా, మీడియం టు లాంగ్ టర్మ్ అప్వార్డ్ ట్రెండ్లోనే ఉంది. ఇది మీరు చూడాలి కదా, మీకు చూపిస్తాను. నేను రాసింది ఒకసారి చూడండి. స్మాల్ క్యాప్ 1664 ఉంటే ఇక్కడ 3950 ఉంది, హయ్యెస్ట్ 4200. అంటే మోర్ దాన్ 100% కదా ఇది. ఇది 3100, 6700 హై. దీని హై ఆల్ టైమ్ హై 7200. అంటే ఇట్లా తీసుకుంటే ఇది మోర్ దాన్ 100%. ఇది సుమారుగా 100% నిఫ్టీ. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టిల్ దే ఆర్ ఇంటాక్ట్.
ఎస్ ఆర్ నో? ఎస్, దే ఆర్ స్టిల్ ఇంటాక్ట్. అంటే మీడియం టు లాంగ్ టర్ము ఏమి చెక్ చదవలేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే సడన్గా ఏదైనా వస్తే తప్ప ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది పడవలసిన పని లేదు. హోల్డింగ్కు వీ కెన్ కంటిన్యూ టు హోల్డ్. కొన్ని బాగా పెరుగుతాయి, కొన్ని యావరేజ్గా పెరుగుతాయి, కొన్ని స్టేబుల్గా ఉంటాయి. బట్ ఖతరా ఏం లేదు, ఏమైనా అయిపోతుందేమో అనే సిచ్యువేషన్ ఏం లేదు. ఎప్పుడన్నా మార్కెట్, ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఎప్పుడన్నా మార్కెట్ 1-2 రోజులు తగ్గితే, ముఖ్యంగా 400-500 పాయింట్లు తగ్గితే కంగారు పడిపోతారు. జనరల్గా జరిగేది ఇది. అక్కడ కంగారు కాదు పడవలసింది. ముఖ్యంగా ఈ ఛానల్, మన ఛానల్ చూసేవాళ్ళు కంగారు పడకూడదు. ఏం చేయాలి? ఇంకా తగ్గుతుందా? సరే, ఓకే, తగ్గని. నా దగ్గర ఉన్న స్టాక్స్ ఏవో ఉన్నాయి, నేను కావాలనుకుని వదిలేసాను కదా లాంగ్ టర్మ్. కానీ అది ఎంత తగ్గింది, ఇది ఎంత తగ్గింది, అది అక్కడ అమ్మేసుకుని ఉంటే ఇప్పుడు కొనుక్కుని ఉండేవాడిని, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. మరి లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు చెప్తాం కదా, తాళి కట్టినప్పుడు మరి అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి కదా, అలాగే తాళి కట్టించుకున్నప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా, ఇది అట్లానే. సో లాంగ్ టర్మ్ అనుకున్నాను, ఇప్పుడు తగ్గుతుందా, ఎందుకుందో దాని గురించి ఆలోచించడం, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా? లెట్ మీ సీ. కొద్దిగా తగ్గింది, ఇంకా తగ్గింది, తగ్గుతుంది, కొద్దిగా బాగా తగ్గింది ఈరోజు అనిపిస్తున్నది అనుకోండి, అట్లాంటప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడాలంతే. ఎందుకని ఇంకా ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో అయిపోయే అవకాశాలు ప్రస్తుతం లేవు కదా. అట్లాగే పెరిగింది అనుకోండి, పెరుగుతుంది. రేపు మార్కెట్ ఏంటి అంటే, రేపటి మార్కెట్ గురించి చెప్పాలంటే, రేపటి మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అవుతుందనే సంకేతాలు సింగపూర్ నిఫ్టీ ఇస్తున్నారు. దగ్గర 100 పాయింట్లు. అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ రేపు 100 పాయింట్లకి వచ్చింది, 100-110 పాయింట్లకి. ఆటోమేటిక్గా 14,700 చిల్లర కదా, 700-750 అక్కడ సస్టైన్ అయితే ఎస్ 15,000 వైపు వెళుతున్నదని అర్థం. అక్కడ సస్టైన్ అయినా, అక్కడి నుంచి పైకి వెళ్ళి క్లోజ్ అయినా, ఎస్ గెట్ రెడీ ఫర్ 15,000. లెటస్ హోప్. సో అంటే ఏంటి, అక్కడ మన దగ్గర ఉన్నవి ఏమైనా కొంచెం కొన్ని ఏమైనా అనిపిస్తే, ఇది కొంచెం రిస్క్, ఎందుకు ఉంటే తగ్గితే ఇబ్బంది అవుతుంది అనుకున్నవి కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని డబ్బులు జబ్బులు వేసుకోవటమే. పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఉంటే కొద్దిగా అంతా మొత్తం తీసేయక్కర్లా, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చుంటే ఏదైనా ప్యానిక్ లాగా కొద్దిగా తగ్గినప్పుడు, బాగా తగ్గినప్పుడు వీ షుడ్ ట్రై టు బై కదా, అట్లా అన్నమాట. అందుకని ఈ పర్టికులర్ స్టాకు కొంచెం బాగానే తగ్గింది, కరెక్షన్ బాగానే వచ్చింది, కొంచెం దగ్గర బాటమ్ అయినట్టు, బాటమ్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నది. ఓకే, లెట్ మీ ట్రై. అది అయితే కొన్నట్టు అలా వదిలేసి, ఎప్పుడు నేను ప్రాఫిట్ బుక్ చేయనండి, లాంగ్ టర్మ్ పట్టించుకోనంటే అది కూడా ఓకే. బట్ ఏంటంటే అలా అనుకున్న వాళ్ళు, అలాంటి దృక్పథం ఉన్నవాళ్ళు మార్కెట్లు తగ్గుతుంటే, బ్లీడింగ్ అవుతుంటే, వెన్ ద మార్కెట్స్ ఆర్ బ్లీడింగ్, రక్తధారలు కారుతుంటాయి ఒక్కోసారి. అంత లేదు అనుకుందాం, కొద్దిగా తగ్గుతుంది మార్కెట్, హలో చెల్లించకూడదు. అయ్యో ఇది ఇంత తగ్గిపోయింది, 110 దగ్గర నేను ఓఎన్జీసీ అమ్ముకోలేదు, 102 దగ్గరికి వచ్చేసింది, ఏం చేయాలి? అదే 102 దగ్గరికి ఐఓసి కూడా వచ్చింది, ఇప్పుడేంటి 92కి వచ్చింది, అక్కడ అమ్ముకుని ఉండాల్సింది. ఇలా ఎవరు ఆలోచిస్తారు అంటే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఆలోచిస్తారు. మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్సా, లాంగ్ టర్మ్ ప్లేయర్సో చూసుకోండి. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అయితే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే ఆ తర్వాత తగ్గినప్పుడు విలపించకండి, లేదా కొంచెం పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత తగ్గినప్పుడు యాడ్ చేసుకోండి. ఎస్, అది కూడా, ఆ అప్రోచ్ కూడా ఓకే అండి. సో మార్కెట్ అది అంటే 14,750 పైకి వెళ్ళినప్పుడల్లా వెళుతుంటే, 15,000 ఆ రేంజ్కి వెళుతుంటే అది బయింగ్ జోన్, అంటే సెల్ జోనుగా భావించి కొంచెం పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. తగ్గి కిందకు వస్తే, కిందటి వీడియోలో చెప్పాను ఆ విషయం, అక్కడ డిమాండ్ జోన్గా భావించి కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవాలి, కొంచెం షార్ట్ టర్మ్ కోసం ముఖ్యంగా. అంతే తప్ప లేకపోతే లాంగ్ టర్మ్ టు, నాది వెరీ లాంగ్ టర్మ్ అండి, నేను అట్లా ఎప్పుడు పడితే అప్పుడు కొనండి అంటారా? హాయిగా కూర్చోండి. ఎక్కడో మార్కెట్ తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుందో ఎక్కడ తగ్గుతుందో తెలియదు. బాగా ఇంత తగ్గదు, కోవిడ్ టైప్ లాగా తగ్గదు, కొద్దిగా తగ్గుతుంది, 1,500-2,000 పాయింట్లు
ఓ 1500 2000 పాయింట్లు రేంజ్ ఎప్పుడైనా తగ్గిందనుకోండి, కళ్ళు మూసుకుని స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎస్, అప్పుడు భయపడకండి. అది నేను మీకు గ్రాఫ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను నిఫ్టీ ఇండిసెస్లోకి వెళ్తున్నాను. ఇది స్మాల్ క్యాప్ 50 చూపిస్తున్నానండి. స్మాల్ క్యాప్ 50. స్మాల్ క్యాప్ గ్రాఫ్లు చూపించరు, అసలు ఇంపార్టెన్సే లేదు, పట్టించుకోరు ఎవరును. ఏమిటి కదలటం లేదు? మంకు పట్టిందా? ఏంటండి డెడ్ అయింది? ఓకే, కొంచెం స్లో అయింది. ఇండిసెస్లో స్మాల్ క్యాప్ 50, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 తీసుకుంటే చూడండి, నిఫ్టీ స్మాల్ క్యాప్ తీసుకుంటే ఇది డిసెంబరు జనవరి వీక్లీ. అడ్వాన్స్డ్కి వెళ్దాం. అడ్వాన్స్డ్ ఇందులో ఉండదులేండి పెద్దగా. ఇది వెబ్సైటు niftyindices.com అండి. ఆల్ ఇండిసెస్, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, ఇట్లా అన్ని రకాల ఎన్ఎస్సిలో ట్రేడ్ అయ్యేటువంటి వాటి తాలూకు ఇండిసెస్ చూపిస్తారు. వీక్లీ వెళ్దాం. వీక్లీ వెళ్తే ఇదండి. వీక్లీ వెళ్తే హిస్టారికల్ కొంచెం ట్రెండ్ లైను డౌన్గా ఉంది కదా, ట్రెండ్ లైన్ డౌన్గా ఉంది. అదే డైలీ చార్ట్లో ఎలా కనబడుతుందో చూద్దాం. ఇది ట్రెండ్ లైన్, ఇది వీక్లీ అయితే మాత్రం డిసెంబర్ నుంచి వస్తున్నదా, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి. డైలీ అయితే కొంచెం షార్ట్ టర్మ్కి వస్తుంది. మార్చ్ అండ్ మార్చ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మార్చ్ అండి. డైలీ చార్ట్ చూడండి, ట్రెండ్ లైన్ డౌన్గా ఉంది. అంటే ట్రెండ్ లైన్ డౌన్గా ఉంది ఎట్లా ఉందంటే, ఇదిగో ఈ రేంజ్ ఎంత అండి? నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1740. ఏంటిది? 1744 ఎంత ఉందండి? ఇది కాదండి, ఇది సంథింగ్. స్మాల్ క్యాప్ 50 మార్చ్ హిస్టారికల్ డైలీ ఏదో పాత చూపిస్తుందండి. ఇది దీంతో ఇదే బాధ. నిఫ్టీ స్మాల్ క్యాప్ అంతగా చూపించరు, క్లియర్గా డేటా ఉండదు ఇందులో. సరే, మనం మిడ్ క్యాప్కి వెళ్దాం. మిడ్ క్యాప్లో కొంచెం కనపడుతుంది. మిడ్ క్యాప్ అట్లీస్ట్ నిఫ్టీ మెటల్ నిఫ్టీ నెక్స్ట్ 50 మిడ్ క్యాప్ 50 రైట్. చూడండి, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 6681 చూపిస్తుంది. అడ్వాన్స్డ్కి వెళ్తే హిస్టారికల్కి వచ్చాం. 29/12/2020 అంటే డిసెంబర్ నుంచి తీసుకున్నట్లయితే వీక్లీ వద్దులండి, డైలీ వెళ్దాం. షార్ట్ కదా.
డైలీ తీసుకున్నట్లయితే చూడండి ఒకసారి ట్రెండ్ లైన్ డౌన్గా ఉంది కదా, అంటే మిడ్ క్యాప్ ఇట్ ఈస్ షోయింగ్ డౌన్ ట్రెండ్. ఇది ఈ మార్చిలో, ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్. అంటే వెరీ షార్ట్ టర్మ్ కొద్దిగా బేరిష్గా ఉంది కదా. వీక్లీ అయితే కొంచెం బెటర్గా ఉంది. వీక్లీ అయితే ఏంటంటే డిసెంబర్ నుంచి తీసుకుంది. ఇది కొంచెం ఓవరాల్గా బాగుంది. అంటే ఈ మార్చి నెల తప్ప మిగిలిన నెలలో బాగున్నాయి. సో ఇక్కడ ఇండికేషన్స్ ఏంటంటే టెక్నికల్స్ ఇండికేషన్స్ ఏమి చూపిస్తున్నాయంటే షార్ట్ టర్మ్ కొద్దిగా గడ్డుగా ఉంది, షార్ట్ టర్మ్ అంత స్ట్రాంగ్గా లేదు, కానీ బట్ ఓవరాల్గా మార్కెట్ ఓకే అనేది టెక్నికల్స్ చెప్తున్నాయి. అండ్ టెక్నికల్స్ మే చేంజ్, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, మారుతున్న పరిస్థితులను బట్టి ఇవి మారుతుంటాయి. బట్ నార్మల్గా ఏది స్పెషల్ ఈవెంట్స్ లాంటివి ఏమీ లేకపోతే ఇప్పుడు ఏంటి అంటే మార్కెట్ ఓకే, మార్కెట్ బాగానే ఉంటుంది. అయితే కన్సాలిడేషన్స్ తప్పవు. కన్సాలిడేషన్స్ అంటే కొంచెం కరెక్షన్స్ తప్పవు, చిన్న చిన్న కరెక్షన్సే, పెద్ద కరెక్షన్స్ ఉండవు. ఒక 1000-1500 పాయింట్లు, అట్ ది మోస్ట్ 2000 పాయింట్స్, అది కమింగ్ 2-3 మంత్స్లో ఉండొచ్చు. అదర్వైజ్ బాగానే ఉంటుంది. అయితే విండ్ ఫాల్ గెయిన్స్ వచ్చాయి కదా ఆ మధ్యన, నవంబర్ నుంచి మీరు గమనించారు లేదో, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అసలు రోజు పెరగటమేగా మార్కెట్. ఇది వాళ్ళ 5% పెరిగింది, అది 10% పెరిగింది, 6% పెరిగింది. దట్ జాబ్ ఈజ్ ఓవర్, దట్ పీరియడ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఫ్యూచర్లో ఇక ముందు అలాంటివి చూసే అవకాశం లేదు. ఇమీడియట్గా కన్సాలిడేషన్ వస్తుంది. కన్సాలిడేషన్ తర్వాత రికవరీ, చిన్న కరెక్షన్ లాంటిది ఏదైనా కనిపించినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పైకి అప్వార్డ్ జర్నీ అప్పుడు చూడొచ్చు. అస్సలు రాదని కాదు, ఇమీడియట్గా మాత్రం ద ట్రెండ్ ఈజ్ ఓవర్. రోజు 5%-10% పెరిగే సిచ్యువేషన్స్ అయిపోయాయి. అక్కడక్కడ కొన్ని సెలెక్టివ్గా పెరుగుతాయి ఇప్పుడు, అంతే. అప్పుడైతే చాలా పెరిగాయి మొన్నటి వరకు. ఫిబ్రవరి వరకు చూసారు ఎంత బాగా పెరిగాయి. ఇప్పుడు అంత బాగా ప్రతిదీ పెరగదు, సెలెక్టివ్గా పెరుగుతాయి అంతే. బట్ మార్కెట్ ఈజ్ ఇంటాక్ట్, దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. అండ్ హెల్దీ కరెక్షన్స్ ఆర్ పాసిబుల్ అండ్ వీ షుడ్ ఇన్వైట్ దెమ్. వీ షుడ్ యాక్చువల్లీ చెప్పాలంటే వీ షుడ్ వెల్కమ్ దెమ్. ఓకే అండి. సో అది విషయం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.